హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీనివాస్. ఈరోజు మనం ఎల్హెచ్ఎంఎస్ గురించి తెలుసుకుందాం. అసలు ఎల్హెచ్ఎంఎస్ అంటే ఏంటి? లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్. మీ ఇల్లు లాక్ వేసినట్లయితే పోలీసు వారు ఆ యొక్క ఇంటిని అసలు అబ్జర్వ్ చేస్తారన్న సంగతి మీకు అసలు ఐడియా ఉందా? సో ఈ రోజు ఈ టాపిక్ గురించి మనం డీటెయిల్గా తెలుసుకుందాం. జనరల్గా పండగ సమయాలలో, ఫంక్షన్స్ ఉన్నప్పుడు కానీ, ఎమర్జెన్సీ సమయాల్లో, అలాగనే వీకెండ్స్లో, ఇటువంటి రకరకాల సందర్భాల్లో మనం ఇల్లు లాక్ చేసుకొని వెళ్తూ ఉంటాం. ఇటువంటి సందర్భాల్లో జనరల్గా అందరం చేసే పని ఏంటంటే, మన ఎదురింటి వాళ్ళకో పక్కింటి వాళ్ళకో, అక్క ఒకసారి చూస్తూ ఉండండి, మేము ఊరు వెళ్తున్నాము, మళ్ళీ రావడానికి 2-3 రోజులు టైం పట్టిద్ది అనేసి ఇలా చెప్పి వెళ్తూ ఉంటాం. మరి ఇటువంటి సందర్భాల్లో వాళ్ళు మన ఇంటిని ఎంతవరకు ప్రొటెక్ట్ చేయగలుగుతారు? ఈ మధ్య కాలంలో గమనించినట్లయితే లక్షలు పెట్టి ఇల్లు కడుతున్నారు, అపార్ట్మెంట్లో ఫ్లాట్స్ కొనుక్కుంటున్నారు. కానీ సీసీ కెమెరాల దగ్గరకు వచ్చేటప్పటికి ఎవరు కూడా ఆ వేలో ఆలోచించట్లేదు. పోలీసు వాళ్ళు ఎంత మోటివేట్ చేసినా, సీసీ కెమెరాల గురించి ఎంత అవేర్నెస్ కల్పించినా కానీ చాలా అపార్ట్మెంట్స్కి ఇప్పటి వరకు సీసీ కెమెరాలు లేవు. అట్లానే ఇండివిజువల్ హౌసెస్ కూడా 95% దాదాపుగా మేము అబ్జర్వ్ చేసిన సందర్భాల్లో సీసీ కెమెరా ఉండడం లేదు. కాబట్టి సరే, ఇంటి ముందు వాళ్ళు ఇంటి పక్కింటి వాళ్ళు పగలపూట అబ్జర్వ్ చేసినా మరి రాత్రి సమయాల్లో మరి ఎవరు దానికి బాధ్యత వహిస్తారు? కాబట్టి అదే గనక ఇప్పుడున్న ఇంటర్నెట్ యుగంలో జస్ట్ ఒక 3000 పెట్టినా సింగిల్ కెమెరా వస్తుంది, లేదు ఒక 4-5 కెమెరాస్ కనుక పెట్టుకున్నట్లయితే మంచిగా ఇంటర్నెట్ యాక్సెస్ తోటి మనం ఏ ఊరు వెళ్ళినా కానీ మన ఇంటి దగ్గర ఏం జరుగుతుంది అనేది మన సెల్ ఫోన్లో మనం చూసుకోవచ్చు. మరి అటువంటి వ్యవస్థ అందుబాటులో ఉన్న ఈ కాలంలో కూడా చాలా మంది అసలు ఆ వేలో వెళ్ళడం లేదు. కానీ పోలీస్ వ్యవస్థలో ఎప్పటి నుంచో ఈ ఎల్హెచ్ఎంఎస్ సిస్టమ్ అనేది ఎప్పటి నుంచో అందుబాటులో ఉంది. కానీ పబ్లిక్కి అవగాహన ఉన్నా కొంతమంది దాన్ని యూటిలైజ్ చేసుకోవట్లేదు. అవగాహన లేని వారికి ఎడితిరిగి దాని గురించి ఏం తెలియడం లేదు. అసలు ఎల్హెచ్ఎంఎస్ అంటే ఏంటి? లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్. ఏదైతే హౌస్ లాక్ చేయబడి ఉంటుందో ఈ యొక్క వ్యవస్థ ద్వారా ఆ యొక్క ఇంటిని మనం మానిటరింగ్ చేస్తూ ఉంటాం అన్నమాట. చాలా విలువైనది. మనం గనక దీన్ని యూజ్ చేసుకున్నట్లయితే మన యొక్క ప్రాపర్టీకి 100కి 100% మ్యాక్సిమం ప్రొటెక్షన్ ఉంటుంది అనమాట. మరి ఎలాగా మనం దీన్ని అప్రోచ్ అవ్వాలి? ఏం లేదండి, అసలు ఎల్హెచ్ఎంఎస్ అనేది ఎలా పనిచేస్తుంది అనేది ముందుకు కొంచెం క్లుప్తంగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సీసీ కెమెరాలు ఉంటాయి, అసలు లేని వాళ్ళు ఎడితిరిగి పెట్టించుకోవట్లేదు. ఉన్నోళ్ళేమో మా కెమెరాలు ఉన్నాయి కదా అని ఒక భ్రమలో మనం కొంత ట్రావెల్ చేస్తూ ఉన్నాము. సీసీ కెమెరాలు ఉన్నా కానీ మనం ఎక్కడో ఉంటాం కాబట్టి దానికంటే ఇంకా చాలా అడ్వాన్స్డ్ వ్యవస్థ ఈ యొక్క ఎల్హెచ్ఎంఎస్ అనమాట. సో మీరు కనుక 112 కాల్ చేసి మేము ఇట్లాగా ఈరోజు ఊరు వెళ్తాం అనుకుంటున్నామండి అని చెప్పి ఒక టైం చెప్పినట్లయితే, జస్ట్ ఒక 2 hours ముందు చెప్పినా కానీ మీరు కనుక 112 కాల్కి కాల్ చేసి చెప్పినట్లయితే ఇమీడియట్గా కన్సర్న్ పోలీస్ వాళ్ళు వచ్చి మీ ఇంట్లో ఒక కెమెరా అవసరాన్ని బట్టి, ఇంటి యొక్క సైజును బట్టి 1, 2, 3 కూడా అవసరమైతే వాళ్ళ దగ్గర ఉన్న అవకాశాన్ని బట్టి మనకి కెమెరాస్ ఫిక్స్ చేస్తారనమాట. మరి మా ఇంటికి ఆల్రెడీ కెమెరాస్ ఉన్నాయి కదా సార్, మళ్ళీ ఈ కెమెరాలు ఎందుకని కొంతమంది అడగచ్చు. మీ కెమెరాలు వేరు, ఇప్పుడు మేము పోలీసు ద్వారా ఫిక్స్ చేసే కెమెరాస్ వేరనమాట. జనరల్ కెమెరాస్ ఏంటంటే రికార్డ్ అవుతుంది, మీరు వెళ్ళొచ్చు, ఆల్రెడీ వాడు ఇల్లు పగల కొట్టేస్తుంటాడు, బీరువాలన్నీ ఓపెన్ చేసేసి ప్రాపర్టీ లాస్ అయిపోతుంది. అది ఎప్పుడో జరిగిపోయి 2-3 రోజులు అవుతుంది. మీరు వస్తారు, మీతో పాటు పక్కింటోళ్ళు ఎదురింటోళ్ళు అందరూ వచ్చేసి ఇల్లంతా గందరగోళం చేసేసి ఆ ఉన్న ఎవిడెన్స్ కూడా లేకుండా చేస్తారనమాట. ఇంకా అక్కడి నుంచి మన కెమెరాలు చూసుకొని వాళ్ళని పట్టుకోవడానికి పోలీసులు ఇంకా రాత్రింబౌళ్ళు తిరుగుతూ ఉంటారు. కానీ ఈ వ్యవస్థ ద్వారా ఏమవుతుందంటే, ఆ పెట్టిన కెమెరాస్ సీక్రెట్గా పెడతారు. దానికి సెన్సార్ సిస్టమ్ ఉంటుంది అనమాట. అంటే మరీ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయకూడదు. ఆ యొక్క సెన్సార్ సిస్టమ్ వల్ల ఏమవుతుందంటే, హెడ్ ఆఫీసులో ఆ యొక్క డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో 24/7 ఎప్పుడు కూడా స్క్రీన్ దగ్గర, కంప్యూటర్ స్క్రీన్ దగ్గర అక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది అనమాట. ఈ కెమెరాలో వచ్చే వ్యూ అక్కడ ఉంటుంది అనమాట. ఎప్పుడైతే ఆ సెన్సార్ సిస్టమ్కి ఎవరైనా అడ్డం వెళ్ళినట్లయితే ఖచ్చితంగా ఆ యొక్క హెడ్ ఆఫీసులో సైరన్ మోగుతుంది అనమాట. మరి దీన్ని ఎవరెవరు మానిటరింగ్ చేస్తారా అంటే, పోలీస్ స్టేషన్ లెవెల్లో ఉంటుంది, డిస్ట్రిక్ట్ లెవెల్లో ఉంటుంది, స్టేట్ లెవెల్లో. ఇలాగా ఒక 3 వ్యవస్థలు దాని మీద పనిచేస్తాయి అనమాట. కానీ ఇంట్లో ఎటువంటి సైరన్ మోగదనమాట. ఆ ఇంట్లోకి ఎవరైనా బ్రేక్ చేసుకొని ఇంట్లోకి ఎంటర్ అయినట్లయితే వాళ్ళకి ఎటువంటిది ఏమి తెలియదు. ఆ కెమెరా ఎక్కడుందో తెలియదు, లోపల ఏం జరుగుతుందో తెలియదు. కానీ సిస్టమ్ దగ్గర కూర్చున్న వాళ్ళకి వెంటనే వాళ్ళు ఒకవేళ కళ్ళు మూసుకున్నా కానీ వెంటనే సైరన్ అనమాట. మనం ఇంకా సైరన్ ఆపితే కానీ ప్రశాంతంగా ఉండలేము అన్నట్టుగా సైరన్ మోగుతూ ఉంటుంది. సైరన్ మోగంగానే ఆ ఇంట్లో పెట్టిన కెమెరా ఆ యొక్క లోకల్ పోలీసు అందరికీ ఐడియా ఉంటుంది అనమాట.
నైట్ టైం అయితే కంపల్సరీ బీట్ లో ఉన్న బీట్ ఆఫీసరు అది బీట్ సిబ్బంది వీళ్ళందరూ కూడా నైట్ టైం 2 టైమ్స్ చెక్ చేసి ఎక్కడైతే కెమెరా పెట్టిన హౌస్ ఉంటుందో అక్కడికి వెళ్ళి ఫోటో దిగి ఆ ఫోటోని కన్సర్న్ పోలీస్ గ్రూప్స్ లో మనం డైలీ పోస్ట్ చేయాలన్నమాట. కాబట్టి ఆ యొక్క ఇల్లు కూడా అందరికీ పోలీస్ కి ఐడియా ఉంటది. ఇమీడియట్ గా హెడ్ ఆఫీస్ వాళ్ళు లోకల్ పోలీస్ ని అలర్ట్ చేస్తారు. ఇమీడియట్ గా వాళ్ళు వచ్చేసి ఆ యొక్క ఇంటిని రౌండప్ చేసేసి అఫెండర్ ని దొంగని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంటారు అనమాట. సో దీనివల్ల రేపు కోర్టులో ట్రయల్ జరిగినప్పుడు కూడా ఎవిడెన్స్ ఉపయోగపడుతుంది. అట్ ది సేమ్ టైం దొంగని స్పాట్ లోనే పట్టుకుంటే ప్రాపర్టీ లాస్ ఉండదు. అట్ ది సేమ్ టైం అతను కనుక వెంటనే జైలుకు పంపించినట్లయితే తదుపరి నేరాలు అనేవి జరగకుండా ఉంటాయి అన్నమాట. కాబట్టి ఈ యొక్క వ్యవస్థ అనేది చాలా ఇంపార్టెంట్. దయచేసి ఎవరైనా ఊరు వెళ్తున్నట్లయితే మళ్ళా వస్తారో రారో, మళ్ళీ ఈ కెమెరాలతో మాకేమన్నా మా ఇంట్లో ఏమైనా ఇబ్బంది ఉంటుందేమో అని మీరు దయచేసి ఏమి అనుకోవద్దు. మీరు ఊరి నుంచి వచ్చిన దీన్ని ఎలాగా మళ్ళా దీన్ని ఆపుకోవాలనేది ముందుగానే చూపిస్తారు. పెద్ద విషయం ఏం లేదు. ఆ ప్లగ్ బాక్స్ స్విచ్ ఆఫ్ చేసినా మీకు సరిపోతుంది. లేదు మీరు డోర్ తీసుకుని లోపల రాగానే ఆటోమేటిక్ గా సెన్సార్ ఆన్ అవుతుంది కాబట్టి వాళ్ళే మీకు ఫోన్ చేసేసి మీరు అవన్నీ క్లోజ్ చేసేసి ఒక పక్కన పెట్టేసేయండి, మేము వచ్చి కలెక్ట్ చేసుకుంటామని చెప్తారు. కాబట్టి మీ యొక్క ప్రైవసీకి ఏమి ఇబ్బంది ఏమి ఉండదు. అట్ ది సేమ్ టైము 100% ఇది పనిచేస్తుంది. చాలా జిల్లాల్లో ఇలాంటివి ఎవరైతే పెట్టుకొని పొరపాటున అఫెన్స్ జరిగినప్పుడు అలా పెట్టుకోవడం వల్ల సేవ్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు అనమాట. వన్స్ నేరం జరిగిన తర్వాత వాళ్ళు వచ్చి మొహాలకు గుడ్డలు కట్టుకొని రకరకాలుగా ఉండి కెమెరాలో విజువాలిటీ సరిగా లేకపోవడం వల్ల మా కెమెరాలు ఉండి పనిచేయకపోవటం ఇలా రకరకాలుగా మనం దానికోసం దేశాల మీద తిరుగుతూ వాళ్ళు పట్టుకోవడం కంటే కూడా ఈ యొక్క చిన్న ఎల్హెచ్ఎంఎస్ అనే సిస్టమ్ ద్వారా ఎవరైనా పొరపాటున ఆ ఇంట్లో కనుక ప్రవేశించినట్లయితే స్పాట్ లోనే ఆ యొక్క దొంగను పట్టుకోవడానికి మంచి అవకాశం ఉందన్నమాట. కాబట్టి అందరూ కూడా ఈ యొక్క సిస్టాన్ని ఉపయోగించుకోండి. మరి ఇట్లానే వందల వేల మంది వెళ్ళిపోతే మరి ఎంతమంది కెమెరాలు పెడతాయి అంటే మీరు ఎప్పుడైతే వాడుకోవడం స్టార్ట్ చేస్తారో గవర్నమెంట్ కూడా వాటిని ఇంక్రీజ్ చేస్తూ ఉంటుంది అనమాట. ఇప్పుడు గవర్నమెంట్ జిల్లాకి ఇచ్చినయే సరిగా యూటిలైజ్ అవ్వట్లేదు. ఎంత మనం పబ్లిసిటీ ఇచ్చినా కానీ దాన్ని పబ్లిక్ యూజ్ చేసుకోవట్లేదు అనమాట. కాబట్టి దయచేసి ఉంటాయా లేవన్న తర్వాత సంగతి. మీరైతే పోలీసుకు ఫోన్ చేయండి. 100% మీరు చెప్పారంటే వచ్చి ఆ యొక్క ఎల్హెచ్ఎంఎస్ కెమెరా మీ ఇంట్లో పెడతారు టెంపరీగా. అది ఎక్కడా బయటికి కనపడదు కాబట్టి ఖచ్చితంగా అఫెండర్ను పట్టుకోవడానికి 100% ఛాన్స్ ఉంటుంది. ఈ యొక్క అవకాశం వాడుకోండి. అట్ ది సేమ్ టైం మీరు కూడా మీ యొక్క ఇంటి పక్కన చుట్టుపక్కల మీ బంధువులు కూడా అందరికి కూడా ఈ యొక్క లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ గురించి అందరికి కూడా బాగా ఎక్స్ప్లెయిన్ చేయండి. థ్యాంక్ యూ అండి.